2 డేస్ నుంచి మన మోక్షమ్మ మిడ్‌నైట్ లేచిపోయి నాకు జ్యూస్ కావాలి, కేక్ కావాలని చెప్పి ఒకటే గొడవ. ఇక్కడ కోల్డ్ ఎక్కువ ఉంది కదా! జ్యూస్‌లవి తీసుకొస్తే మళ్ళీ అక్కడ జలుబు చేసేస్తదా అన్న భయంకి వాళ్ళ డాడీ 2 డేస్ నుంచి తీసుకురావట్లేదు. వాళ్ళ డాడీ వచ్చిన తూరల్లా అడుగుతుంది జ్యూస్ ఎక్కడ? కేక్ ఎక్కడ? అని చెప్పి. వాళ్ళ డాడీ రేపు తీసుకొస్తానమ్మా, ఎల్లుండి తీసుకొస్తానమ్మా అని చెప్పేసరికి ఈ రోజు మార్నింగ్ ఏం చేసిందంటే 5:00 లేచిపోయి నాకు జ్యూసు, కేకు కావాలి అని చెప్పి పట్టి కూర్చుంది. ఆ కేకు, జ్యూసు ఏదో తెచ్చి దానికి ఇచ్చిస్తే అది కూడా ప్రశాంతంగా పడుకుంటది. మనల్ని కూడా ప్రశాంతంగా పడుకునేస్తది అని చెప్పి నేను చెప్తే ఈ రోజు తీసుకొచ్చారు. జ్యూసు, కేకు దానికి ఇచ్చినప్పుడు పెద్ద గ్లాసులో గుడియకి పెద్ద పీసు గుడియకి ఇవ్వండి, చిన్న పీసు చిన్న గ్లాసులో జ్యూస్ నాకు ఇవ్వండి అని చెప్పి అంటుంది. ఈ ఏజ్ లో అది ఆడే మాటలు కావచ్చు, అది చేసే బిహేవియర్ కావచ్చు, మాకు చాలా ముచ్చటగా అనిపిస్తున్నాయి తెలుసా. నేను కింద చలిమంట దగ్గర ఇప్పటి వరకు కూర్చొని నేను ఇప్పుడే వచ్చాను మేడపైకి. వాళ్ళ ముగ్గురు బెడ్రూమ్ లో ఉన్నారు, బయట అయితే చలేస్తుందని చెప్పి లోపల హీటర్ బ్లోవర్ పెట్టుకొని మంచం మీద కూర్చొని కేక్ తింటున్నారు. మరి నాకు కేకు అంటే బయట ఉంది వెళ్ళి తిను అని చెప్పి మా హస్బెండ్ చెప్పారు. ఇప్పుడు బయటకు వచ్చి ఎమ్మి పేస్ట్రీ కేక్ తింటున్నాను. ఏంటో ఈ మహిమ తెలియదు కానీ ఎంత పెద్దోళ్ళైనా సరే కేకు చాక్లెట్ విషయానికి వచ్చేసరికి చిన్న పిల్లలు అయిపోతారు కదండి.